బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో ఐపీఎల్ చూస్తున్నారా ఈ సీజన్? చూస్తున్నాం బ్రో. ఏ టీం సపోర్ట్ చేస్తావు బ్రో నువ్వు? ఆర్సీబీ బ్రో. ఎందుకు బ్రో ఆర్సీబీ అంటే ఎంత ఇష్టం? విరాట్ కోహ్లీ కోసం. అంటే ఓన్లీ విరాట్ కోహ్లీ కోసమా లేకుంటే వాళ్ళ టీం మొత్తం ఇష్టమా? టీం మొత్తం ఇష్టం, ఎందుకంటే విరాట్ కోహ్లీ ఉంటాడు కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ ఇష్టం బ్రో. మరి ఈ రోజు ఆర్సీబీ మ్యాచ్ ఉంది కోల్కతా తోటి. కోల్కతా వాళ్ళు లాస్ట్ 3-4 మ్యాచెస్ గా బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ విన్ అవుతూ వస్తున్నారు. ఆర్సీబీ వాళ్ళు కూడా లాస్ట్ మ్యాచ్ గెలిచేసి వస్తున్నారు, అంతకు ముందు 2 మ్యాచ్లు ఓడిపోయి. సో ఎలా ఉండబోతుంది ఈ రోజు ఫైట్? ఈ రోజు ఫైట్ ఆర్సీబీ ఎట్లయినా విన్ అయిపోతుంది అన్న. ఎట్లయినా విన్ అయిపోతుంది ఆర్సీబీ. అంటే లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే రాయ్పూర్ లో ముంబైతో మ్యాచ్ ఉన్నప్పుడు తక్కువ స్కోర్ వచ్చింది. సో ఈ రోజు ఎంత స్కోర్ వచ్చే ఛాన్స్ ఉంది? ఈ రోజు 250+ కొడతారు పక్కా. 250 వస్తుంది అంటావా? 250 ఓకే పక్కా. మరి ఆర్సీబీ వాళ్ళు ఈ రోజు మ్యాచ్ గెలిస్తే క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి బ్రో పక్కానా. ఆర్సీబీ, సిఎస్కే, కోల్కతా, ఇంకా ఎస్ఆర్హెచ్ ఉన్నాయి. కాకపోతే ఆర్సీబీ ఎట్లయినా ఫస్ట్ ప్లేస్ లో ఉంది కదా. ఓకే, మరి నైట్ గుజరాత్ వాళ్ళు ఫస్ట్ ప్లేస్ కి వెళ్ళిపోయారు. ఈ రోజు ఆర్సీబీ వాళ్ళు గెలిస్తే ఆర్సీబీ ఫస్ట్ ప్లేస్ కి వెళ్ళిపోతారు, ఎస్ఆర్హెచ్ 3rd 4th కి పడిపోతుంది. సో హైదరాబాద్ వాళ్ళు క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ ఉందా ఈ సీజన్? లేదన్న, కష్టం కాదు. ఎస్ఆర్హెచ్ కానే కాదు ఎస్ఆర్హెచ్ టీం. మరి నైట్ జస్ట్ 89 కి ఆల్ అవుట్ అయిపోయారు హైదరాబాద్ వాళ్ళు. ఇదే వాళ్ళ 86 కి ఆల్ అవుట్ అయిపోయారు. ఇదే వాళ్ళ లోయెస్ట్ స్కోర్. సో దాని గురించి ఏం చెప్తావు? వాళ్ళు 6లు 4లు అన్ని కొడదాం అనుకోరు, కాకపోతే కొట్టలేక వేరు, ఛాన్స్ లేదు, ఆల్ అవుట్ అయిపోయారు. ఒకరి తర్వాత ఒకరు అవుట్. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం హనుమ విహారీ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజం అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఏమన్నానంటే ఓన్లీ బ్యాటింగ్ పిచ్ ఉండి హైవే పిచ్ ఉంటేనే లేపి కొడతారు. బట్ ఇట్లా కొంచెం పిచ్ కండిషన్ బాగాలేకపోతే వీళ్ళకి ఆడడం కొంచెం కష్టం అవుతుంది అంటున్నారు కదా. ఆడేటోళ్ళు ఎక్కడున్నా ఆడతారన్న, ఆడనోళ్ళు ఎక్కడ లేనా ఆడరు. ఈ పిచ్ ఆ పిచ్, బౌలింగ్ పిచ్, బ్యాటింగ్ పిచ్ అంటే కాదు. ఆడేది ఉంటే ఎక్కడైనా ఆడొచ్చు, మన దగ్గర ఉంటది అంతే కదా. మరి ఇంకొంతమంది ఏమంటున్నారంటే మొహమ్మద్ సిరాజ్ వచ్చి నిన్న డక్అవుట్ చేశాడు హెడ్ ని. అంతకు ముందు ఒకసారి కూడా డక్అవుట్ చేశాడు ఫస్ట్ ఓవర్ లోనే. సో రోహిత్ శర్మ 2023 వరల్డ్ కప్ లో ఫస్ట్ ఓవర్ సిరాజ్ కి ఇచ్చుంటే ఆ హెడ్ ని అవుట్ చేసేవాడు, తొందరగా మనకు వరల్డ్ కప్ వచ్చేది అంటున్నారు. దాని గురించి ఏం చెప్తావు? అవునన్నా, నిజమే అది. పక్కానా? పక్కా. ఓకే, మరి ఈసారి ఏ టీమ్స్ క్వాలిఫై అవుతాయి బ్రో? టాప్ 4 టీమ్స్. టాప్ 4 అంటే ఫస్ట్ ఆర్సీబీ వస్తుంది. దాని తర్వాత ఛాన్స్ అంటే పంజాబ్స్, కోల్కతా, ఎస్ఆర్హెచ్ లేకపోతే సిఎస్కే. అంటే బ్రో నేనేమంటున్నా అంటే సర్పంచ్ సాబ్ ఎవరైతే శ్రేయస్ అయ్యర్ ఉన్నారో ఆయన మ్యాచ్లు వెంటనే గెలిచినందుకు ఆయన్ని సర్పంచ్ సాబ్ ఈయన మంచి క్యాప్టెన్సీ చేస్తున్నాడు, గ్రేట్ క్యాప్టెన్ అని పొగిడారు. బట్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ 4 మ్యాచెస్ ఓడిపోగానే ఆయన ఏం క్యాప్టెన్సీ చేస్తున్నాడు? లాస్ట్ 5 years గా పంజాబ్ వాళ్ళు ఎప్పుడు ఇట్లా బ్యాక్ టు బ్యాక్ ఓడిపోలేదని ట్రోల్ చేస్తున్నారు. దాని గురించి ఏం చెప్తావు? ఇంకా ఏం చెప్తామంటే చెప్పేటోళ్ళు అందరూ ఉందా చెప్తారన్న, కాకపోతే ఆడ అయ్యేది వాళ్ళకి తెలుసు ఏమైతుందో, అంతే కదా. మరి శ్రేయస్ అయ్యర్ ఏమన్నాడంటే బౌలింగ్ ఫీల్డింగ్ సరిగా లేదు మా టీంలో కాబట్టి మేము ఓడిపోతున్నాం, బ్యాటింగ్ అయితే బాగా చేస్తున్నాం అంటున్నారు. సో పంజాబ్ కింగ్స్ ఓడిపోవడానికి కారణం ఏమై ఉంటుందని నువ్వు అనుకుంటున్నావు? నేనా ఏమనుకుంటలేనన్నా. ఎందుకు ఓడిపోతారు అంటే వాళ్ళు కరెక్ట్ ఫీల్డింగ్ కరెక్ట్ చేస్తే గెలుస్తుంది ఏదైనా. చాలు కెప్టెన్ ఉంటారు కదా, కెప్టెన్ కరెక్ట్ ఏడా పడతాడో కరెక్ట్ సెట్ చేస్తే గెలుస్తారు, లేకపోతే ఇంకా అంతే. ఇంకా మరి ఈసారి ఫైనల్ గా కప్ ఎవరిది అనుకుంటున్నావు బ్రో? ఆర్సీబీ అన్న పక్కా. అంటే లాస్ట్ ఇయర్ గెలిచారు, బ్యాక్ టు బ్యాక్ విన్ అవుతుంది అనుకుంటున్నాను. అనుకుంటున్నా ఆర్సీబీ ఎట్లయినా ఆర్సీబీ గెలుస్తుంది. మరి విరాట్ కోహ్లీ లాస్ట్ 2 మ్యాచ్లుగా డక్అవుట్ లో అయిపోతున్నాడు బ్రో. ఈ రోజు ఎలాంటి నాకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈసారి అయితే మొత్తం 6ల మీద 6లు కొడతాడు మ్యాచ్, అంతే ఫిక్స్ అది. అంటే హాఫ్ సెంచరీయా సెంచరీ? సెంచరీ. మరి ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తావు? ఇంకా ట్రోల్ చేసే వాళ్ళకి మాటలలో చెప్తే మంచి ఉండదు అని, వద్దు గలీజ్గా తిట్టొచ్చు. వేస్ట్ లంజోడుకులు అంతా ట్రోల్ చేయనీకి రాదు. చిల్లి వాళ్ళకి ఏ టీం మీద చేయడానికి రాక ఆర్సీబీ టీం మీద చేస్తారు. కాకపోతే ఆర్సీబీ స్టార్ట్ చేసింది అనుకో ఎవరికి ఈ రోజు చూపిస్తాడు విరాట్ కోహ్లీ అంటే ఏందో.